మరి నిత్య అన్నదానం గురించి చెప్పండి. అదొక అద్భుతమైన విషయం అనమాట. అన్నదానం అని అంటే సృష్టిలో అత్యంత అద్భుతమైన కార్యక్రమం. అది నిరంతరము జరుగుతుంది మహేశ్వర మహాపిరమిడ్లో అన్నదానము. ఈ 11 రోజులు అయితే ఇంకా అద్భుతంగా సాగుతుంది. వెరైటీస్ కోసమైనా వస్తారు. ఈ రోజు పెట్టిన పదార్థం రేపు ఉండదు, రేపు పెట్టిన పదార్థం ఎల్లుండి ఉండదు. 11 రోజులు డిఫరెంట్ వెరైటీ పదార్థాలు ఉంటాయి. ప్లస్ అది తినటం కాదు, అది ఒక 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేసేటటువంటి ఒక పత్రీసి ధ్యాన మహాయాగం యొక్క ప్రసాదం అది. అది ఎందుకంటే మనం ప్రసాదం ఎందుకంటే అనుకుంటే కళ్ళకద్దుకొని తింటాం. ఇప్పుడు వినాయక చవితి వెళ్ళిపోయింది, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే వినాయక నిమజ్జనం ప్రసాదం. అందులో నిజం చెప్పాలి అంటే కొన్ని చోట్ల ఆ పసుపు నూనె తప్ప ఏం కనపడదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో అన్ని రకాల దినుసులు వేసుకొని చేస్తాం, ఆ రుచి రాదు. ఎందుకు అంటే అది ప్రసాదం అనే భావంతో తయారు చేస్తారు. అందులో నువ్వు ఏ పదార్థం వేసినా వేయకపోయినా ఆ ప్రసాదం అనే భావనకే ఆ రుచి వస్తుంది. మరి ఇక్కడ 11 రోజులు సమస్త జీవరాశి కోసం చేసేటటువంటి యాగం కాబట్టి ఆ భావంతోనే మేము 3 నెలల ముందు నుంచి డొనేషన్స్ డ్రైవ్ చేసే దగ్గర నుంచి ప్రతి ఎప్పుడూ మాస్టర్ ఆ యాగం యొక్క విలువని విశిష్టతని అందరికీ తెలియచెప్తున్నారు. కాబట్టి ఆ ఇచ్చేవాళ్ళు కూడా ఆ భావంతో ఇస్తారు, కాబట్టి చేసేవాళ్ళు ఆ భావంతో చేస్తారు, వడ్డం చేసేవాళ్ళు అదే భావంతో వడ్డం చేస్తారు, తిన్నవాళ్ళు అదే భావంతో తింటారు. కాబట్టి ఆ ప్రసాదానికి అంత రుచి వస్తుంది, అంత శక్తి వస్తుంది.